నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. పాకిస్తాన్ తో యుద్ధానికి 1,00,000 మంది మాజీ సైనికులు సిద్ధంగా ఉన్నారని ఆంధ్రప్రదేశ్ మాజీ సైనికుల సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు మోటూరి శంకర్రావు చెప్పారు. స్థానిక మా ఏపీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ దేశ రక్షణ కోసం పాకిస్తాన్ తో యుద్ధానికి మాజీ సైనికుల సేవలను భారత ప్రభుత్వ రక్షణ శాఖ ఉపయోగించుకోవాల్సిందిగా ఆయన ప్రభుత్వాన్ని కోరారు. మా ఏపీలో కొందరు మాజీ సైనికులు సభ్యులుగా ఉన్నారని మా ఏపీ వ్యవస్థాపకులు సినీ దర్శకులు దిలీప్ రాజా తెలిపారు. భారతీయులందరూ ఒక్కసారి గాలి పీల్చి వదిలితే ప్రపంచ పటం నుండి పాకిస్తాన్ తుడిచిపెట్టుకుపోతుందని ఆయన పేర్కొన్నారు. ఒకవైపు సెలవుల్లో ఉన్న సైనికులను వెనక్కి పిలిపిస్తున్న నేపథ్యంలో గతంలో యుద్ధభూమికి వెళ్లిన అనుభవంతో మాజీ సైనికులను యుద్ధభూమికి పంపించమని మాజీ సైనికుల సంక్షేమ సంఘ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి ఐనంపూడి రత్నప్రసాద్ కోరారు. పెహల్గాంలో జరిగిన ఉగ్రవాద కాల్పుల్లో ప్రాణాలు పోగొట్టుకున్న భారతీయుల ప్రాణాలకు దీటుగా ఆపరేషన్ సింధూర్లో దెబ్బకు దెబ్బతీసి దేశం మీసం తిప్పిందని మాజీ సైనికుల సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పుసులూరి లక్ష్మీనారాయణ చెప్పారు. ఆపరేషన్ సింధు ప్రస్తుతం జరిగినటువంటి ఈ యుద్ధ మేఘాలలో ఇది మన త్రివిధ దళాల సైన్యాధికారులు త్రివిధ దళాలకు మరియు ప్రోత్సహించి వెన్నుతట్టి వెనకాల నిలబడినటువంటి ప్రభుత్వం మరి మోడీ గారికి చెయ్యెత్తి జై కొడుతున్నాను. మా యొక్క మాజీ సైనికులు ఈ రోజుకు కూడా ఈ వయసులో కూడా మాకు ఇప్పుడున్న బృందంలో 60 నుంచి 71 సంవత్సరాల వరకు వయసు వారి ఇక్కడ కూర్చుని ఉన్నాము. మేమే కాదు, మాకంటే సీనియర్లు కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి 1,00,000 మంది మాజీ సైనికులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాలలో ఉన్నటువంటి 665 మండలాలలో వారు కూడా యుద్ధానికి ఈరోజు సిద్ధంగా ఉన్నాము. పాక్ దాడులు చేయడానికి అవకాశం ఉన్న ప్రాంతంలో తగిన జాగ్రత్తలను ఎలా తీసుకోవాలో మాక్ డ్రిల్ ద్వారా చూపిన జాగ్రత్తలను ఆయా ప్రాంతాల్లోని భారతీయులు పాటించడం అవసరమని మాజీ సైనికుల సంక్షేమ సంఘం బాపట్ల జిల్లా అధ్యక్షులు వాక ఆదినారాయణ సూచించారు. ప్రపంచవ్యాప్తంగా పర్టికులర్లీ భారతదేశ వ్యాప్తంగా అంతా యుద్ధం మీద ఫోకస్ అయి ఉంది. ఎవ్రీబడి ఈజ్ అవేర్ అబౌట్ ద వార్ బిట్వీన్ పాకిస్తాన్ అండ్ ఇండియా. ఎప్పుడైతే పహల్గాంలో దాడి జరిగిందో దానికి ప్రతీకార దాడులు తీసుకునే విషయంలో భారత ప్రభుత్వం ధీటుగా నిలిచింది, ధీటుగా సమాధానం ఇచ్చింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో దెబ్బకు దెబ్బ తీసిపెట్టారు. ఈరోజున ఎక్కడ చూసినా కూడా భారతదేశంలో యుద్ధ మేఘాలు ఉన్నాయి. బోర్డర్లో నిశ్శబ్దం అనేది చచ్చిపోయి వివిధ క్షిపణుల విన్యాసాలతో బాగా శబ్దం చేస్తూ ఉంది. ఏదేమైనా కూడా గట్టిగా భారతీయులందరూ ఒక్కసారి గాలి పీల్చి వదిలితే పాకిస్తాన్ ప్రపంచ పటంలో ఉండదు. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ అనేది ఎలా అయితే ఉందో గతంలో ఆపరేషన్ విజయ్ అనే దీంట్లో కూడా మన శంకర్రావు గారు పాల్గొన్నారు. బోర్డర్లో దేశ రక్షణలో భాగంగా ఆయన యుద్ధభూమిలో ఉన్న విషయం ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే భార్యల్ని, బిడ్డల్ని, బంధాలని, బంధుత్వాలని అన్నింటినీ వదులుకుని తుపాకీ పట్టుకుని దేశం కోసం, దేశ రక్షణ కోసం, దేశ గడ్డ మీద పరాయోడు అడుగు పెట్టకూడదనే భావంతో వాళ్ళు ప్రాణాలను సైతం లెక్క చేయకుండా చేసిన వాళ్ళకి సెల్యూట్ కొట్టాల్సిందే. ఇప్పుడు వచ్చిన అవకాశంలో మమ్మల్ని ఏమన్నా ఉపయోగించుకుంటారంటే నేను సైతం సిద్ధం అని మేము ఒక ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం. ఈరోజు కూడా 71 సంవత్సరం నాకు. ఈరోజైనా సరే ఏదన్నా అవసరం ఉంటే మమ్మల్ని ఉపయోగిస్తే మేము రావడానికి సిద్ధంగా ఉన్నాము. పాకిస్తాన్కి ఒక చిన్న దేశం మనతో లెక్కేసుకుంటే ఒక రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంత ఉంటుంది. కానీ వాళ్ళకి 1965లో సావు దెబ్బతిన్నారు, 1971లో సావు దెబ్బతిన్నారు. అయినా ఇంకా వాళ్ళలో మార్పు రాలేదు. ఈసారి మోడీ గారిని కొంచెం గట్టిగానే యాక్షన్ తీసుకుంటున్నారు. కాబట్టి ఈసారితో వాళ్ళ ఉగ్రవాదాన్ని ప్రేరేపించే ప్రక్రియ ఆగిపోయేటట్టు చేస్తారని ఆశిస్తున్నాను. ఎయిర్ డిఫెన్స్ అటాక్స్ కంటిన్యూగా ఎయిర్ సర్జికల్ స్ట్రైక్స్తో కంట్రోల్లోకి ఉగ్రవాదత్వం తీసుకొచ్చాం. రేపు దీని నెక్స్ట్ స్టెప్ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ కనుక సంభవిస్తే ప్రస్తుతం ఇప్పుడున్న హాస్పిటాలిటీస్ కానీ ఇవి కూడా మనకు చాలవు. ఎందుకంటే ఒక్కసారి ఆ అణుబాంబు పడిందంటే న్యూక్లియర్ వార్ఫేర్కి కిట్స్ కావాలి. ఇదివరకు రష్యా నుంచి మాకు కిట్లు డెమోన్స్ట్రేషన్ చేసాం మేము. అప్పుడు మేము ఉన్నప్పుడు అది తక్కువలో సప్లై అయినాయి, ఇప్పుడు ఎంత అయింది మాకు తెలీదు. కానీ సామాన్య ప్రజానీకం అందరూ కూడా నిన్న వచ్చిన మన కరోనా టైప్లో
మనకి ఆక్సిజన్ కిట్లు కానీ ఏయన్నా కానీ ఎన్ని అవసరం అవుతాయి. వీళ్ళు చేసే పని అది ఒక్కటే, ఇక వాళ్ళకి మిగిలింది రెండో పని లేదు. ఇక వాళ్ళకి ఇక ఏమీ లేదు. నిన్నటిదాకా ఉగ్రవాదత్వాన్ని అడ్డు పెట్టుకున్నారు, వాళ్ళ నాశనం ఎదురు చేస్తాం. అది అయిపోగానే నెక్స్ట్ వాళ్ళ పని ఏంటంటే న్యూక్లియర్ వార్ఫేర్ అని బెదిరిస్తున్నారు. మనం ఏంటంటే అన్ని రంగాల్లో దానికి ఇప్పుడు ప్రభుత్వం కూడా దీని మీద కన్నేసి హాస్పిటల్టీస్ అన్ని నగరాల్లో ఎక్కడికక్కడే ఈ ఆక్సిజన్ కిట్లు కానీ, కొంతమందికి చెవులు కనపడకుండా పోవచ్చు, కళ్ళు కనపడకుండా పోవచ్చు. అతి భయానకంగా ఉంటుంది ఆ స్ట్రైక్ అనేది. అది పడిందంటే మాత్రం కొన్ని ఏరియా ఆ రేంజ్ ఎంతవరకు ఉందో, ఎఫెక్టెడ్ రేంజ్ ఆఫ్ ఫినిష్ ఏముండదు, గోడలు కూడా నీళ్లు బయలుపోతాయి. గురువారం తెనాలిలో వృద్ధులకు, దివ్యాంగులకు ఉపకరణాలు, సహాయ పరికరాలు ఉచిత పంపిణీ గుర్తింపు శిబిరం నిర్వహించారు. తెనాలి పురపాలక సంఘం మరియు విభిన్న ప్రతిభావంతులు టీజీ మరియు అలింకో వయోవృద్ధుల సంక్షేమ శాఖ సహకారంతో వయోవృద్ధులకు, దివ్యాంగులకు ఉపకరణాలు మరియు సహాయ పరికరాల ఉచిత పంపిణీ గుర్తింపు శిబిరాన్ని గురువారం కొత్తపేట రామకృష్ణ కవి కళాక్షేత్రం నందు నిర్వహించారు. ఈ సందర్భంగా అభ్యర్థుల నుండి దరఖాస్తులు స్వీకరించారు. వయోవృద్ధులకు మరియు దివ్యాంగులకు ఉపకరణాలు, సహాయ పరికరాలు అందించాలనే సదుద్దేశంతో ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఇందులో 2 రకాలుగా సర్వీసెస్ అందించబడతాయి. ఒకటి దివ్యాంగులకైనటువంటి ఒక కేటగిరీ, రెండవ కేటగిరీ ఏంటంటే 60 సంవత్సరాలు పైబడినటువంటి ఈ కేటగిరీ. ఈ 2 కేటగిరీలకు సంబంధించి వాళ్ళకు అవసరమైన పరికరాలు, అలాగే ఇతరత్ర అవసరమైన ఒక వాటిని ఆ పనిముట్లు ఏవైతే ఉంటాయో వాటిని వాళ్ళకు అవసరమైనటువంటి ఏవైతే ఉంటాయో వాటిని గుర్తించి ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో మీరు ఎవరైతే వచ్చారో మిమ్మల్ని అందరినీ ఒక డాక్టర్ల బృందం ఉంది ఇక్కడ. మీకు ఎటువంటి డిజేబిలిటీ ఉంది, దానికి ఎలాంటి పరికరాలు కావాలి, ఎలాంటి వస్తువులు కావాలి, ఏమిస్తే ఇంకా మీరు మీ అంతటా మీరు చేసుకోక పనులు అనేటువంటి విషయాన్ని ఈరోజు గుర్తించి అవి సెలక్షన్ కార్యక్రమాలకి వెళ్ళి మళ్ళీ అవన్నీ కూడా మీకు సరిపడా అవన్నీ చేయించి ఒక నెల 2 నెలల లోపల మళ్ళీ ఇక్కడే బహుశా ఒక పెద్ద ఎత్తున ఒక కార్యక్రమం పెట్టి గౌరవ ప్రజాప్రతినిధులైనటువంటి మంత్రివర్యులు, అలాగే చైర్పర్సన్స్, కౌన్సిలర్స్, అలాగే జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఎంపీపీలు వాళ్ళ యొక్క సమక్షంలో, అలాగే ఆ రోజు వీలైతేగా జిల్లా కలెక్టర్ గారు వీళ్ళందరూ కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని అంటే ఈరోజు అసెస్మెంట్ ఏదైతే ఉందో ఆ అసెస్మెంట్ ఆ ప్రకారంగా పరికరాలన్నీ కూడా తయారు చేయించి ఆ పరికరాలను మళ్ళీ మీకు తిరిగి ఇక్కడే ఇచ్చి వాటిని ఫిట్ చేయించి మీరు చక్కగా నడవగలిగే విధంగా, చక్కగా చూసే విధంగా, చక్కగా వినే విధంగా ఆ పరికరాలు అన్నీ ఉంటాయి. కాబట్టి ఇక్కడికి వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాల్సింది ఏంటంటే మీకు చక్కగా ఏర్పాట్లు చేయబడ్డాయి. కూర్చోండి చక్కగా. అలాగే నడవలేని వాళ్ళు కానీ రాలేని వాళ్ళు ఉంటే కనుక సహాయకంగా మా స్టాఫ్ను పెట్టాం. వీల్ చైర్స్ ఉన్నాయి, అలాగే డ్రింకింగ్ వాటర్ ఉంది. చక్కగా కూర్చోండి. ఒక హెల్పర్ వస్తారు, మీకు అసిస్టెంట్ వస్తారు. ఒకవేళ రాలేని వాళ్ళకి ఉంటే కనుక మీ దగ్గరికి వచ్చి మీ యొక్క వివరాలు సేకరించి మీతోనే మీకున్నటువంటి అన్ని విషయాలు విని అసెస్మెంట్ అవతల చేస్తారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, అలింకో అథారిటీస్ సువర్ణ, 27వ వార్డు కౌన్సిలర్ అరుణ, మంత్రి నాదెండ్ల మనోహర్, ఓఎస్టీ యేసురత్నం, తెనాలి కొల్లిపర ఎంపీడీఓలు అత్తోట దీప్తి, విజయలక్ష్మి, వైద్యులు, పురపాలక మరియు పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. ఉండద్దు చేపడుతున్నాయి. ఈ పీడీ గారు మరి సభకు ముఖ్య అధ్యక్షుడిగా మున్సిపల్ కమిషనర్ గారిని నిర్వహించవలసిందిగా కోరుతున్నాం. కూడా యాడ్ చేసివ్వండి. లేని వాళ్ళు మర్చెంట్ కార్డు, ఆధార్ కార్డు ఉండే విధంగా చూసుకోండి. కానీ
ప్రతిభావంతులకి మన ప్రభుత్వం ద్వారా కొన్ని స్కీమ్స్ అందుతున్నాయి. ట్రైసైకిల్స్ కానీ, వీల్ చైర్స్ కానీ, హీరింగ్ మిషన్స్ కానీ, అదేవిధంగా కొన్ని ల్యాప్టాప్స్ పిల్లలు చదువుకునే పిల్లలకి కూడా డిగ్రీ ఆ పై తరగతులు చదువుకునే పిల్లలకి ల్యాప్టాప్స్, అదేవిధంగా డెఫ్ అండ్ ఎమ్ వాళ్ళకి టచ్ ఫోన్లు, ఇలాంటివన్నీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్తో ఉచితంగా బిలో పావర్టీ లైన్ వాళ్ళందరికీ కూడా అందజేయడం జరుగుతుంది. ఇంకొక కొత్త స్కీమ్ ఏంటంటే బ్యాటరీ ఆపరేటెడ్ ట్రైసైకిల్స్. ఇవి ముఖ్యంగా మనకి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు అందజేయబడతాయి అలింకో సంస్థ ద్వారా. వీటికి మ్యాచింగ్ గ్రాంట్తో పని లేకుండా 57,000 కాస్ట్తో ఉండే ఈ బ్యాటరీ ఆపరేటెడ్ 80% అబోవ్ డిజేబిలిటీ ఉన్న 60 సంవత్సరాల లోపున్న డిజేబిలిటీ పర్సన్స్ అందరికీ కూడా వాళ్ళు ఉచితంగా అందజేస్తారు. కాబట్టి ఈ అవకాశాన్ని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. దివ్యాంగులకు కూడా ఈ ఇన్ఫర్మేషన్ పర్సనల్గా ఫోన్ ద్వారా తెలియజేయడం జరిగింది. కొంతమంది అవసరం లేదన్నారు, కొంతమంది వచ్చారు. అదేవిధంగా మా వెల్ఫేర్ అసిస్టెంట్లు అందరూ కూడా ఈ క్యాంపుకి రావడం జరిగింది. ఎవరు వచ్చారు అనేది ఐడెంటిఫికేషన్ కోసం ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా నిర్వహిస్తున్న ఏడీ గారికి, అదేవిధంగా ఇంత చక్కగా ఏర్పాట్లు చేసిన మున్సిపల్ కమిషనర్ గారికి, సహాయ సహకారాలు అందించిన మన గౌరవ మంత్రి గారి పేషీకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. కాశ్మీర్ పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన దాడి భారతదేశం యొక్క ప్రతిష్టను దెబ్బతీసే కుట్రపూరిత చర్య అని అంగలగుదురు గణేష్ యూత్ కన్వీనర్ వీరవల్లి మురళి, గ్రామ ఉప సర్పంచ్ కనగాల నాగభూషణం అన్నారు. భారతదేశం యొక్క ప్రతిష్టను దెబ్బతీయడానికి ఆర్థికంగా భారతదేశం ప్రపంచంలో ఒక మంచి దేశంగా ముందుకు వెళుతుంది అనే ఉద్దేశంతో చైనా, పాకిస్తాన్ యొక్క కుతంత్రాలు అన్నీ కలిపి ఉగ్రవాద ప్రేరేపిత దాడులకు పాల్పడుతున్నాయన్నారు. భారత్పై అన్యాయంగా దాడులకు పాల్పడితే అంతకు 100 రెట్లు మూల్యం చెల్లిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారని, పాకిస్తాన్ ఉనికి కూడా లేకుండా చేయగల సత్తా భారత్కు ఉందన్నారు. దానికి తగ్గట్టుగా మన సైన్యంలో ఉన్నటువంటి మహిళా సైనిక అధికారులు ఆక్రమిత కాశ్మీర్లో ఉన్నటువంటి ఉగ్రవాదుల యొక్క స్థావరాల మీద 9 చోట్ల మెరుపు దాడి చేసి 90 మంది ఉగ్రవాదులను మట్టుపెట్టడం అనేది నిజంగా భారతీయులుగా మనందరం కూడా గర్వించాలన్నారు. భారతదేశం జోలికి వచ్చిన, భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల జోలికి వచ్చినా మేము ఊరుకోం అనే దాంట్లో పాకిస్తాన్కి ఒక గట్టి దెబ్బగా, పాకిస్తాన్ యొక్క ఉనికినే దెబ్బతీసే విధంగా ఏదైతే ఈ ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళని సమూలంగా మట్టుపెట్టే దాంట్లో సైన్యం చేస్తున్నటువంటి విరోచితమైనటువంటి పోరాటానికి మనందరం కూడా మద్దతు తెలపాలన్నారు. ఈ గడ్డ మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరం కూడా సోదరభావంతో మెలగాలని, ఉగ్రవాదుల యొక్క ఉచ్చులోకి ఎవరు కూడా మనం వెళ్ళకూడదని మరోసారి మోదీకి పూర్తిగా అండగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడికి, పవన్ కళ్యాణ్కి ఇన్ని సంఘటనలు జరిగినా ఓర్పుగా సహనంగా ఉన్నటువంటి ప్రజలకు కూడా హృదయపూర్వక అభినందనలు తెలిపారు. కాశ్మీర్ పహల్గాంలో పాకిస్తాన్ ఉగ్రవాదులు భారతదేశానికి సంబంధించినటువంటి పర్యాటకుల్ని, హిందువుల్ని ఏరి 29 మందిని వాళ్ళ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ ముందే నిర్దాక్షిణ్యంగా ఏ విధంగా కాల్చి చంపారో మనం చూసాం. మన దేశంలో వాళ్ళే కాకుండా ప్రపంచంలో ఉన్నటువంటి మానవతావాదులందరూ కూడా ఎంతో బాధపడ్డారు. ఎంతోమంది ఖండించారు ఈ సంఘటనని. ఏదైతే భారతదేశంలో కులాల మధ్య చిచ్చు పెట్టాలి, ఈ దేశంలో అశాంతిని రగిల్చాలి, హిందూ ముస్లింల మధ్యలో గొడవలు పెట్టే విధంగా ఏదైతే పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాదులు ఏదైతే వాళ్ళు అన్యాయంగా కాల్చి చంపారో, మన దేశంలో ఉన్నటువంటి హిందువులు, ఇటు ముస్లిమ్స్ వీళ్ళందరూ కూడా ఒక అన్నదమ్ముల్లాగా ఒక మంచి వాతావరణంతో మంచి మనసుతో ఉండేవాళ్ళు. కాబట్టి జరిగినటువంటి సంఘటనని ఇది ఒక కుట్ర, భారతదేశం యొక్క ప్రతిష్టని దెబ్బతీయటానికి, ఆర్థికంగా ఈ భారతదేశం ప్రపంచంలో ఒక మంచి దేశంగా ముందుకెళ్తుంది అనే దాంట్లో చైనా యొక్క కుతంత్రాలు, పాకిస్తాన్ యొక్క కుతంత్రాలు ఇవన్నీ కలిపి ఉగ్రవాదులను ప్రేరేపించి ఏ విధంగా అన్యాయంగా చంపిన దానికి మోడీ గారు ఒకటే చెప్పారు, ఏదైతే మీరు అన్యాయంగా పొట్టన పెట్టుకున్నారో అంతకి 100 రెట్లు
మూల్యం చెల్లించుకునే విధంగా మీ యొక్క ఉనికిని దెబ్బతీసి ఎవరైతే చనిపోయారో వారి యొక్క ఆత్మకి శాంతి చేకూరే విధంగా గట్టిగా మా యొక్క ప్రతీకారం ఉంటుందని చెప్పి మోడీ గారు ఏదైతే చెప్పారో దానికి తగ్గట్టుగా మన సైన్యంలో ఉన్నటువంటి మహిళా సైనిక అధికారులు ఆక్రమిత కాశ్మీర్లో ఉన్నటువంటి ఉగ్రవాదుల యొక్క స్థావరాల మీద 9 చోట్ల మెరుపు దాడులతో క్షిపణులతో డ్రోన్లతో మెరుపు దాడులు చేసి 90 మంది ఉగ్రవాదులను మట్టుపెట్టడం అనేది నిజంగా చాలా భారతీయులుగా మనందరం కూడా గర్వించాలి. పాకిస్తాన్ యొక్క ఉనికినే దెబ్బతీసే విధంగా ఏదైతే ఈ ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళని సమూలంగా మట్టుబెట్టే దాంట్లో సైన్యం చేస్తున్నటువంటి వీరోచితమైనటువంటి పోరాటానికి మనందరం కూడా మద్దతు తెలపాలి. ఇవాళ భారతీయులందరూ మరి నిన్న తెల్లవారుజామున జరిగిన సంఘటన అంటే మన భారత సైనికులందరూ ఉగ్రవాద స్థావరాలు 9 స్థావరాలని దెబ్బతీయటం, ముఖ్యంగా మసూద్ స్థావరం మీద అతని యొక్క ఉనికి కోల్పోయేలాగా అక్కడ టెక్నికల్ వ్యవస్థ కానీ అక్కడి నుంచి వాళ్ళు మన భూభాగంలోకి మరి ఎన్నోసార్లు దొంగతనంగా దొంగ దెబ్బతీస్తూ ఉన్న తరుణంలో అలా టెక్నాలజీ ఉపయోగించుకున్న నడుస్తూ ఉన్నారు. ఆ టెక్నాలజీని పూర్తిగా నిన్నటితో ధ్వంసం చేశారు. కోలుకోలేని స్థితిలో ఇవాళ పాకిస్తాన్ ఉగ్రవాద శిబిరాలు 9 ముఖ్యమైన శిబిరాలు ధ్వంసం అయిపోయినాయి. మరి ఈ తరుణంలో భారతదేశంలో మనం మోడీ గారి యొక్క చర్య మరి భారతదేశం అంతా మరి ఇవాళ ఆనందంగా మరి మొన్న వాళ్ళు ఉగ్రవాదులు జరిపిన దాడికి కళ్ళ ముందే. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.